70 అడుగుల విగ్రహాలు చూసాం మనం, 6000 కేజీల లడ్డూలు చూసాం. కానీ అదే విగ్రహాన్ని వినాయకమూర్తిని పురోహితుడు విఘ్నేశ్వర పూజ చేసేటప్పుడు ఎలా తయారు చేస్తాడంటే, బాబు అమ్మ ఇక్కడ పసుపు ఎక్కడుందమ్మా అంటాడు. కాస్త పక్కన నీళ్లు చూడగానే 2 బొట్లు నీళ్ళు ఆ పసుపులో కలిపి ఇంత ముద్ద చేసి తమలపాకులో పెట్టి అంతే సుముఖశ్చే గదంతశ్చ అని మొదలుపెట్టేస్తాడు. కపిలో గజ కర్ణక హేరం వస్కంద పూర్వజ అంటాడు. దేవుణ్ణి తయారు చేయడం ఇంత తేలిక. ఇది హిందూ ధర్మంలో విశిష్టత. దేవుడు ఆకారం ఇది అని హిందూ ధర్మం స్పష్టంగా చెప్పదండి. ఎందుకంటే ఏ ఒక్క ఆకారము కూడా దేవుడిది కాదు. ఆ మాటకు వస్తే అన్ని ఆకారాలు దేవుడివే. ఏ ఒక్కటి ఆయనది కాదు, అన్నీ ఆయనవే. ఇది ఎలా మనం నిదర్శనం రుజువు ఎలా చూపిస్తాం? సూర్యుడి పైన ప్రత్యక్షంగా వెలుగుతున్నాడు. లోకంలో ఉండేటువంటి కార్యక్రమాలన్నీ జరగడానికి పగటిపూట 12 గంటల్లో ఏ పని జరిగినా సూర్యకాంతే కారణం. సూర్యకాంతి లేకుండా ఏం చేస్తామండి? అంటే అన్నిటికీ ఆయన కారణం అవుతున్నాడు. కానీ ప్రత్యక్షంగా ఆయన దేంట్లోనూ పాల్గొనలేదు. ఆయన దారిని ఆయన ప్రకాశిస్తున్నాడు తప్ప. అలాగా అది అర్థమైతే దేవుడు అర్థమవుతాడు. సూర్యుడు ప్రత్యక్షంగా అన్నిటికీ కారణమే అయినప్పటికీ స్వయంగా ఏదీ చేయనట్టే దైవశక్తే అన్నిటికీ కారణం. కానీ ఆయన స్వయంగా ఏదీ చేయడు. అన్ని రూపాలు ఆయనవే, కానీ ఆయన స్వయంగా ఏ రూపము కాదు. మూర్ఖత్వాలు పనికిరావు. ఈ రూపం గొప్పదా, ఆ రూపం గొప్పదా, ఈ దేవుడు కంటే ఆ దేవుడు గొప్పవాడా, ఎవరైతే బాగా పవర్ఫుల్ అని మన రాజకీయ మాటలు ఇక్కడ మాట్లాడకూడదు. అసలు పవర్ఫుల్ ఏమిటి? దరిద్రం. నేను ఎంఈఓ డిఈఓ లాగా ఏవో విద్యాశాఖలో ఉంటాయి, అలాగే ఏమైనా పవర్ఫుల్ అంటే అర్థం ఏమిటి? పవర్ఫుల్ కాకపోతే దేవుడే కాదు. అంటే మన హిందూ ధర్మం విశిష్టత ఏమిటి అంటే, ఇంత పెద్ద ఆకారాన్ని చేయడం అనే దానికి ఎంత ప్రాధాన్యం ఉందో, ఏదో సరదాగా 100 మంది చేరాలి అంటే ఏదో చేసుకుంటాం కదా రకరకాలుగా, అది మట్టితోనే చేయాలి ఖచ్చితంగా. పెద్ద ఆకారాలు చేయమని అసలు చెప్పనే చెప్పలేదు. ఖచ్చితంగా వినాయకుడు బొమ్మ అంటే 9 అంగుళాలు దాటకూడదు శాస్త్రం ప్రకారం. 9 అంగుళాలు దాటింది అంటే హంగు ఆర్భాటం ఉంటుంది, కానీ వినాయకుడు ఉండడు అక్కడ. ఆయనకి అది కుదరదు. అది 9 అంగుళాల బొమ్మ సరిగ్గా అంతే. అది కూడా మట్టితోనే చెయ్యాలి. పూర్వం రైతులు హాయిగా గణపతి ముద్ర బల్ల, ధాన్యం రాశి మీద వేస్తారు ముద్ర బల్ల, దాని మీద గణపతి బొమ్మ ఉండేది. ధాన్యం రాశి చేలో పెట్టిన తర్వాత దాని మీద అది ఎవరు ధాన్యం దొంగిలించకుండా ఉండడానికి, దొంగిలించినా మనకి తెలియడానికి ముద్రలు వేసేవారు. ఆ గడ్డి కాల్చి ఆ రైతుల మీద యొక్క ప్రవృత్తి ఎలాంటిది అంటే అన్నీ అక్కడే, వాళ్ళు ఏది ఎవరిని అడగాల్సిన పనుల, స్వయం సమృద్ధం. ధాన్యం అక్కడే, దాని మీద కప్పడానికి గడ్డి అక్కడే, దాని మీద ముద్ర వేయాలి. ఆ ముద్ర వేయడానికి నుసి కావాలి, నుసి కావాలి. ఆ గడ్డి కాల్చేవారు, అది మెత్తగా ఇలా చేసేవాడు ఒక ఆయన కూర్చొని. దాని మీద ఈ ముద్ర బల్ల పోసా, ఆ ముద్ర ఆ నుసి ఆ ధాన్యం కుప్ప చుట్టూ ఒక 5-6 చోట్ల పెట్టేవారు ఆ నుసి ఇలాగా. దాని మీద ఈ ముద్ర బల్ల పట్టుకెళ్ళి ఓ ముద్ర వేసేవాడు, గణపతి బొమ్మడేది. అంత తేలిగ్గా దేవుణ్ణి తయారు చేసి ఆరాధించినటువంటి జాతి ఇవాళ లక్షలు కోట్లు ఖర్చు పెట్టేస్తున్నాం ఆరాధన కోసం. మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత శుభ్రంగా గణేశ వైన్స్ అని పెట్టేయడం, మేము బాగుపడ్డామండి గణేశుడు వల్ల అంటాం. నీ ఆరాధన దేనికి? గణేశ వైన్స్ పెట్టడానికా? నేను ఎక్కడో చూశాను వినాయకుడి నామాల్లో ఏది దొరక్క ఇందాక మధ్యాహ్నం బయటికి ఎడుతూ చూసా, స్కంద పూర్వజ రెస్టారెంట్ అండ్ ఇంకోటి పెట్టారు, నమ శివాయ అనుకున్నాను. నేను తణుకు పవిత్రం అయిపోయిందిరా అనుకున్నాను. అసలు స్కంద పూర్వజకి అర్థం చెప్పమనండి పెట్టిన వాడిని, తెలియదు. ఎవరో చెప్తాడు జ్యోతిషి, నీకు ఎస్తో పెడితే కలిసి వస్తుందని చెప్తాడు. ఎస్ అంటే సారా కాబట్టి. బారు ఉండేదానికి పేరు స్కంద పూర్వజ, ఇంకెంతకంటే ఏం దొరకలేదా? నేను చూసి ఆశ్చర్యపోయాయి, ఇంత దారుణంగా ఉంది భక్తి అని. స్కందుడు అంటే కుమారస్వామి, ఆయనకంటే ముందు పుట్టాడు వినాయకుడు. ఆయన గౌరవించే విధానం మనం బారులోనా? మన పూజలు ఇలాగే ఉంటాయి. దేవుడు అంటే మన దృష్టిలో ఏమిటి అంటే, మన ఇష్టం వచ్చినట్టు మనం బతికేయచ్చు. ఈ చేసిన వాటిలో వ్యవహారాలన్నీ ఆయన సరి చేసుకుంటాడు. ఎందుకంటే తొండం దగ్గర పువ్వు పెట్టేస్తే గొడవ వదిలిపోతుంది. అది తేలికైన పని. ఎంత పువ్వు పెట్టావు, ఎంత తొండానికి పెట్టావు, ఈ లెక్కలు వేసుకుంటూ కూర్చుంటాం మనం. ఇక అక్కడి నుంచి తొండం పూజ, రేపు ఆంజనేయ స్వామి వస్తే తోక పూజ. అసలు హనుమంతుడి జీవితం ఏమిటి, వినాయకుడి జీవితం ఏమిటి, మనం దాని నుంచి ఏం నేర్చుకోవాలి? ఇది అక్కర్లేదు. ఇంకా దాని నుంచి బయటపడడమే చైతన్యం. ఈ తోకలు తొండాలు లెక్క పెట్టుకుంటూ కూర్చోవడమే చేదస్తం.